కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా! అక్కడ మాట్లాడని ఆయన, ఇప్పుడు రేపు 20 రజతోత్సవ సభ వచ్చి అక్కడికెళ్ళి మాట్లాడతారు. ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనటం ఎంతవరకు కరెక్ట్ అండి? మంచి ప్రశ్న అడిగారండి. వాస్తవానికి నేను ఎట్లా చెప్పాలనుకున్నాను. హ్మ్. నిజానికి కూడా ఇది ప్రశ్నించాల్సిన సమయమే. ఖచ్చితంగా ఇటు పార్టీల వాళ్ళు అడుగుతున్నటువంటి విధానం అదే కేసీఆర్ గారు సమాధానం చెప్పాలని. ఒక జర్నలిస్ట్‌గా గానీ, ఒక అనలిస్ట్‌గా గానీ, ఒక సామాన్య పోరాటంగా సామాన్య ప్రజలు గానీ, ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి మాట్లాడాల్సిందే. మాట్లాడాలి. హ్మ్. మాట్లాడకపోవడం చారిత్రక తప్పిదం. నిన్న కేటీఆర్ గారు ఏదైతే చారిత్రక అవసరం ఉన్నాడో మాట్లాడాల్సిన తీరు. మాట్లాడాలని డిమాండ్ చేస్తే గానీ, దరిద్రం ఏంటంటే ఈ దేశంలో సుమారు 20, 30 ఏళ్ల నుంచి శిఖరాగ్రానికి వెళ్ళినటువంటి నాయకులు ఈ దుష్ట సాంప్రదాయాన్ని పాటిస్తున్నాడు. ఆనాడు ఎన్టీ రామారావు నుంచి జయలలిత, నిన్నటి చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా ప్రజల ఏదో రకంగా ఓడిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ అసెంబ్లీ నుంచి అవాయిడ్ చేయడం ఏదో ఒక కారణం చెప్తాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక కారణం చెప్పాడు. ఆనాడు జయలలిత ఒక కారణం చెప్పింది. కరుణానిధి ఒక కారణం చెప్పాడు. ఎన్టీ రామారావు కూడా నేను అసెంబ్లీకి వెళ్ళనని చెప్పి ఆ రోడ్డు మీదనే పట్టుకుని నిరసన వ్యక్తం చేసి ఆ రోజు నుంచి కూడా వెళ్ళలే శపథం. ఈ మంగమ్మ శపథము, పాంచాలి, ద్రౌపది శపథాలు, భీముడి శపథాల మాదిరిగా వీటిని పోల్చుకుంటున్నారు. కానీ అది దుష్ట సాంప్రదాయం. ఇది ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానాలు జరుగుతున్నమాట వాస్తవం. వీళ్ళు బుల్డోజింగ్ చేస్తున్నారు. ఇంకా అసెంబ్లీ లోపలి విషయాలు మాట్లాడడం అనేది సయ్యెత్తుకం కాదు. ఎందుకంటే స్పీకర్ పరిధిలో ఉన్న విషయాలు మనం మాట్లాడుతున్నాం. సో అవన్నీ ఎంతవరకు సయ్యెత్తుకొని అందరూ ఆత్మాత్రకు తెలుసు. మనం డిబేటబుల్గా చెప్పలేని అంశాలు. సో వచ్చి పోరాడుంటే బాగుండేది. విమర్శలకు తావు ఉండకుండా ఉండేది. రేపు బహిరంగ సభలో ఎన్ని మాట్లాడినా అసెంబ్లీలో రికార్డుల రూపంలో ఉంటుంది. సరే నాయకుడే మాట్లాడాలా, పార్టీ తరపున ఎవరైనా మాట్లాడవచ్చా అనేది లీగల్ విషయం. అది ఎస్కేపిజం అనేది చెప్పాలి. అంటే నేను కేసీఆర్ మాట్లాడుకున్నా, ఆనాడు ఎన్టీ రామారావు గారు మాట్లాడుకున్నా, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ మొత్తం హ్యాండిల్ చేసుకుని ప్రతిపక్ష పాత్ర పోషించాడు అనేది వాళ్ళని సమర్థించుకున్నారు. ఇట్లా ఎవరు సమర్థించుకున్నా అది వాస్తవ సిద్ధాంతాలని, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను తొంగలు దొక్కారు. అది కేసీఆర్ కూడా అదే తప్పని చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు మాత్రం ఆ తప్పు నాకు తెలిసినంతవరకు రాజీవ్ గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ చేయలేదు. వాళ్ళ పార్లమెంట్కి సమావేశాలకు వెళ్ళారు. వాళ్ళ మీద అవమానాలు జరిగినా, ఏ పీరియడ్లో ఎలా జరిగినా, వాళ్ళ మీద ఏ విధంగా జరిగినా కూడా వాళ్ళు మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రయత్నించారు. కీలక అంశాల విషయంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వెళ్ళారు. సోనియా గాంధీ గారు అంతగా డిబేటబుల్గా అంశాల్లో మాట్లాడకుండా తెర వెనుక ఉండి ఆమె ఏం చేయాలో అసెంబ్లీ పర్యవేక్షిస్తూనే, పార్లమెంట్ ప్రాంగణంలో ఉంటూనే తగిన సమాధానాలు ఇచ్చుకుంటూ ఆ ఇంటరాక్టివ్లో ఉన్నది. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు వస్తారికి ఇక్కడ వ్యక్తిత్వం అనేది అంటే నేను, మేము, మా క్రెడిటబిలిటీ అనేది బాగా పనిచేయడం వలన ఇట్లాంటి ఆలోచనలకు వెళ్ళిపోవడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి రావాలనేది నా కోరిక, డిమాండ్ కూడా. అయితే వచ్చిన తర్వాత ఇక జరిగేటువంటి మామూలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ వచ్చి ఉండి మాట్లాడి ఉంటే ఇంకెక్కువ వాయిస్ వస్తుంది. అయితే మొన్నటిదాకా ఏం సమర్థించుకున్నారు అంటే 1 year పీరియడ్ ఇద్దాము. ఇప్పుడే నేను ఎందుకు కేసీఆర్కి వచ్చి మౌనంగా ఉండడం అయితే జరగని పని అయితే జరగకూడదు అని ఏదైనా మాట్లాడితే ఇప్పుడే అంటున్నారు. ఆల్రెడీ మాకు ఇప్పుడే 15 నెలలే కదండి, అదండి మీరు అది చేశారా ఇది చేశారంటు ఒక 1 year పీరియడ్ ఇద్దామని ఆయన అనుకున్నట్టుగా సమర్థించుకున్నారు. మేము కూడా అట్లాగే కన్విన్స్ అయ్యాను. బహుశా 1 year తర్వాత వస్తాడేమో. కానీ ఇంతవరకు అయితే 1 year అయిపోయింది. సెకండ్ ఇయర్ కూడా క్లోజ్ అయ్యే దశకు కూడా పోతున్నాం. అరౌండ్ 15-16 months అనుకుంటా బహుశా ఇది. సో ఇకనైనా రావాల్సి ఉండి మరి రేపు అగో వచ్చే ఇక వచ్చే అని చెప్తా ఉన్నారు. రేపు ప్లీనరీనా అది ఏంటది రజోత్సవం. సో రజోత్సవం మరి ఇయరికల్గా చూస్తే ప్రేడికల్గా చెప్తే ఇంతమంది చెప్పినట్టు నేను కూడా కాంగ్రెస్ పార్టీలోనే మెర్జ్ అయినాయి. కానీ ఇవి పేరు మార్చుకున్నారు. మనం తెలుసు పేర్లు మార్చుకున్నప్పుడు ఏం జరుగుతుందో. నోటరీ ద్వారా మార్చుకున్నంత మాత్రం అప్పుడు ఆ నోటరీ పేరుతోటి వచ్చినప్పుడు ఆ వయసు అక్కడి నుంచే రాదు. సో ఏదైనా రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. సరే రజోత్సవం జరుపుకుంటున్నారు. ఈ రజోత్సవం నుంచి అయినా ఆయన ప్రజల్లోకి ఉంటూ ఏదైతే అపవాదం ఉందో, ఏదైతే కేసీఆర్ మీద అపవాదం ఉంది వాటిని రేవంత్ రెడ్డి దాన్ని డబుల్ చేశాడు. ఆ రోజు గద్దర్ గారు అవమానిస్తే ఈరోజు గుమ్మడి నరసయ్య గారు అవమానించారు. ఆ రోజు ఎవరు కూడా అది అభిప్రాయం పెట్ట స్వయాన కపిలవాయి దిలీప్ గారు ఏం మాట్లాడుతున్నా వింటా ఉన్నాం. ఆయనే స్వయంగా మంత్రుల అవినీతి గురించి చెప్తా ఉన్నాడు. నిన్నగాక ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్నేదో మారింది కానీ నిన్నదా కాంగ్రెస్ వాదే కదా. సో ఏదైతే కేసీఆర్ మీద వచ్చిన ఆరోపణలతో ప్రధానంగా ప్రజల్లో నెగిటివిటీ వచ్చిందో అంతకన్నా నెగిటివిటీ పాయింట్స్ ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇవన్నీ రెక్టిఫై చేసుకొని అక్కడ ఎట్లాగూ పోసపోయారు, ఇక్కడైనా ఇంకా రెక్టిఫికేషన్ రావాలి. అప్పుడు ఈ చారిత్రక అవసరం ఉంటుందా ఉండదా ప్రజలు నిర్ణయిస్తారు. సో కార్తీక్ గారు ఫైనల్గా మీరు చెప్పండి. కవిత గారు ఇవాళ ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీకే ఉంది,
కాబట్టి ఆ బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అనే. అట్లే ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఆ జిల్లాకి చేసిందేమీ లేదు అనేది. ఓవరాల్‌గా ఫైనల్‌గా వాళ్ళ రజతోత్సవ సభ గురించి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వాళ్ళ రజతోత్సవ సభ వాళ్ళ పార్టీ విషయం వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు మేడం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రతిపక్షాల పైన కక్ష సాధింపు చర్యలకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాబట్టే వారు బస్సులు అడిగినారు. దానికి కావాల్సిన నామినల్ ఫీజు ఏముందో గవర్నమెంట్ ఫీ కట్టమంటే వాళ్ళు కట్టామని చెప్పారు. మేము బస్సులు ఇస్తున్నామని కూడా చెప్పినాం. ఆ విషయాన్ని వారే కన్ఫర్మ్ చేశారు. కోర్టులు తర్వాత- ఇస్తున్నాయి ఇప్పుడు. లేదు, కోర్టుకి వెళ్ళకుండానే ఇచ్చేసినామన్నా. కోర్టుకి వెళ్ళకుండానే ఇచ్చేసినాం. మీరు పర్మిషన్ అయితే- లేకుండా కూడా మీరు ఇబ్బందులు చేసిరన్న అన్న సెక్షన్ 30 అనేది చాలా సహజంగా పెట్టేదే మేడం. అయితే ఇంకోటి ఏంది, మీరు నేను ఇంతకుముందు చెప్పిన ఇన్ని ప్రాంతాల్లో మీరు అనేకమైనటువంటి కాలువల్ని ఇవన్నీ కూడా చెట్లను నరికేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆల్టర్నేట్గా సరే దీన్ని మళ్ళీ మనం రిపేర్ చేసుకుందాము, ఆ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనము అడ్డుకోకూడదు. ఈ రాష్ట్రంలో అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా ఉండాలి అనే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఎస్ఎల్బీసీ దగ్గరికి హెచ్యూ దగ్గరికి ఎందుకు తీసుకుపోతలేరు అని అన్నారు. హెచ్ఎల్బీసీ ఎందుకు కూలిపోయింది మేడం? ఎందుకు కూలిపోయింది ఎస్ఎల్బీసీ? మీరు 10 సంవత్సరాలు దాన్ని పడవ పెట్టినందుకు ఎస్ఎల్బీసీ కూలిపోయింది. దాన్ని రాహుల్ గాంధీ గారి నుంచి చూపిస్తే ఏమంటారు?